ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కాకరకాయలతో సింపుల్గా చేదు లేకుండా ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. సో ముందుగా కాకరకాయలని కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ మీలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్లెస్సీ టాక్స్ తెలుగు ఛానల్. అండ్ నా వీడియో అయితే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఈ విధంగా ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టమాటోస్ తీసుకున్నాను. సో టమాటాలను కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లోకి కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని కలిపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని అందులో వేసుకొని కొంచెం చింతపండు అయితే వేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలన్నమాట. సో వన్స్ ఉడికిన తర్వాత ఏం చేయాలంటే మసాలా ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను చూడండి. ఒక మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు, కొబ్బరి ముక్కలు, కొంచెం కారం పొడి, ధనియాల పొడి, పసుపు అండ్ జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను. సో జీలకర్ర పొడి అయితే ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకొని లేకుంటే స్కిప్ చేయండి. అండ్ కొత్తిమీర వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టిన తర్వాత చింతపండు వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, సో వాటిని వీటిలో వేసుకొని ఒక 5 to 10 minutes వరకు మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో వన్స్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాలు ఉన్నాయి కదా, సో ఆ టమోటాలని కూడా యాడ్ చేసుకోవాలి. సో వన్స్ టమోటాలు యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes వరకు మగ్గించుకోవాలి. సో వన్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పెరుగు అయితే యాడ్ చేశాను. సో వన్స్ పెరుగు యాడ్ చేసిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో కారము, సో ఆ కారం ఇందులో వేసుకొని కలుపుకొని ఒక 5 to 10 minutes వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో వన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా వేడి వేడి రైస్లోకి కాకరకాయ ఫ్రై చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.